షిరిడీలో మనం చూస్తున్న బాబా విగ్రహాన్ని స్వయాన బాలాజీ తాలిం అని ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన చెక్కారు. ఈ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు చాలా మిరకిల్స్ అయ్యాయి. కొన్ని మనం తెలుసుకుందాం. బాబా విగ్రహాన్ని చెక్కాలి అని చెప్పి షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు ఆయనకి అప్రోచ్ అయ్యి బాబాకి ఉన్న ఫొటోస్ అవి చూపించారు. అయితే ఆ ఫొటోస్ అంత క్లియర్గా లేకపోయేప్పటికీ ఆయన ఎలా చెక్కాలని క్లారిటీ రాలేదు. అప్పుడు ఆయన బాబాని ప్రార్థిస్తే బాబా ఆయనకి కనిపించి ప్రతి యాంగిల్లో కూడా ఆయన ఎలా ఉన్నారు అని చెప్పి ఆయనకి చూపించారంట. ఆ బేసిస్ మీద ఆయన మొత్తం బాబా విగ్రహాన్ని చెక్కారు. ఇవన్నీ కూడా ఆయన తలకు మనవడు చెప్తూ ఉంటే తెలుసుకున్న విషయాలు. బాబా విగ్రహానికి మార్బుల్ కావాల్సి వచ్చింది. అయితే బాబా చనిపోవడానికి 1 year ముందు నుంచే ఇటలీ నుంచి ఒక మార్బుల్ ముంబై పోర్ట్లో వచ్చింది. ఇది ఎవరు ఆర్డర్ చేశారో ఎవరికి తెలియదు. అయితే అక్కడ వాళ్ళు ఆక్షన్ వేస్తే బాబా విగ్రహానికి ఇది ఎగ్జాక్ట్ గా సరిపోతుందని షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు బిడ్ లో కొనుక్కున్నారు. ఆ మార్బుల్ తోనే బాబా విగ్రహాన్ని తాలిం గారు చెక్కారు. అయితే అదే టైంలోని అంతా చెక్కిన తర్వాత కిందన కాలు దగ్గర సమ్ ప్రాబ్లం వచ్చిందనమాట. వెంటనే అది గాని కరెక్ట్ గా చేయకపోతే ఆ కింద పార్ట్ అంతా కూడా ఊడిపోయి బాబాని వేడుకొనగా అది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా చాలా చక్కగా అయిపోయింది విగ్రహం. ఇప్పుడు మనం షిరిడీలో చూస్తున్న ఈ విగ్రహమే ఫైనల్ అవుట్పుట్. జై సాయిరామ్.